మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ఇన్సర్ట్ చేస్తాం అనుకోండి, అక్కడ మనకి ఎత్తుగా కట్టుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే, నా పేరు లక్ష్మి అండి. మన ఛానల్లో హోమ్ మేకర్స్కి రిలేటెడ్ కంటెంట్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవాంటి వీడియోలో అయితే శారీని ఎలా ఈజీగా డ్రాప్ చేసుకోవాలనేది షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ పట్టు శారీని ఎలా ప్రీప్లేట్ చేసుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలన్నది ఒక వీడియో చేశానండి. ఇవాంటి వీడియోలో అయితే సిల్క్ శారీస్ని ఈజీగా ఎలా కట్టుకోవాలనేది షేర్ చేస్తాను. మనం సిల్క్ శారీస్ కొన్ని రకాల క్లాత్ ఉంటాయి, అదేంటంటే మనం ఎలా కడితే అలా కట్టడానికి అప్పటికప్పుడు కట్టుకునే విధంగా కూడా ఉంటాయి. ఈవెన్ మనకి క్లాత్ కట్టుకోవడానికి వీలుగా ఉన్నా కూడా మనం కరెక్ట్గా కనుక ప్లేటింగ్స్ అవి పెట్టలేదు అంటే చీర చూడడానికి అంత నీట్గా ఉండదు. ఇవాంటి వీడియోలో చాలా ఈజీగా బిగినర్స్ కూడా ఈజీగా అప్పటికప్పుడు శారీని ఎలా ప్లేట్ చేసుకుని కట్టుకోవాలనేది షేర్ చేస్తాను. డైలీ వేర్ శారీస్ కానీ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికి వెళ్ళేటప్పుడు కానీ శారీ డ్రాపింగ్కి యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ అయితే మనము పళ్ళుని ఎలా పెట్టాలో చూపిస్తాను. జనరల్గా 5 ప్లేట్స్ అనేవి ఎవరికైనా కూడా సెట్ అవుతాయండి. ఇన్ కేస్ మీకు 5 ప్లేట్స్ కాదు, ఇంకా చిన్న చిన్న ప్లేట్స్ కావాలి, జనరల్గా డైలీ యూస్ కట్టుకునే శారీస్ అయితే 5 ప్లేట్స్ పెట్టుకుంటారు. ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు వాటికి వెళ్ళేటప్పుడు 5 ప్లేట్స్ కాకుండా ఇంకా నాకు చిన్న చిన్న ప్లేట్స్ కావాలి అనుకుంటే నేను డీటెయిల్గా పట్టు శారీ ప్లేటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ వీడియోను కూడా నేను ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో పెడతాను, ఎవరికైనా కావాల్సి చెక్ చేయండి. ఫస్ట్ అయితే పళ్ళు ప్లేట్స్ పెట్టేసుకుందామండి. దీనికోసం ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అంతా తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఓకేనండి, కుర్చీలు పెట్టుకున్న తర్వాత మామూలు పట్టు శారీస్ లాంటివి అయితే మనము మన మోచేతంతా కొలుచుకుంటూ కిందకు వెళ్ళాలి, అప్పుడు కానీ అవి మనకి చేతికి వంగవు. కానీ సిల్క్ శారీస్ అలా కాదు. ఇప్పుడు ఎడ్జెస్ ఉన్నాయి కదా, కొంచెం కుర్చీలు ఇలా దొరికినట్టు చేసి కింద సైడ్ కుర్చీలని నీట్గా తీసుకోండి. ఒకసారి పెట్టుకుని చూసుకోండి, మీకు మోకాలికి దిగాలి. ఇక ఫ్రంట్ ప్లేట్స్ కోసం ఈ పళ్ళు నుంచి దీన్ని రౌండ్ తిప్పాలండి. కొంచెం ఇక్కడ బెల్లి బటన్ వరకు తీసుకుని ఇక్కడ ఒక పాయింట్ని పెట్టుకోండి. బెల్లి బటన్ టు బెల్లి బటన్ తిప్పిన తర్వాత ఎయిదర్ ఇక్కడ కొంచెం లూజ్ వదిలేసన్నా మీరు పాయింట్ తీసుకోవచ్చు. లేదు మేము ఇలా టైట్గా పెట్టేసుకుంటాం అనుకుంటే ఇమీడియట్గా తీసుకోకుండా ఇక్కడ నుంచి ఒక కొంచెం ప్లేస్ వదిలేసి ఇక్కడ ఒక పాయింట్ తీసుకో. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తెలుసు కదండి, ఈ మధ్యలో అయితే కూర్చో. మరి పిన్ని దగ్గరికి పెట్టేయకుండా పిన్నికి ఒక చిన్న ప్లేస్ పిన్ పక్క నుంచి పెట్టండి. నేనైతే ప్లేట్స్ని ఇక్కడ ఈక్వల్గా తీసేసుకుంటున్నానండి. నేను పెట్టే ప్లేట్స్ 8 to 9 అలా వస్తాయి నాకైతే. ఒకవేళ మీకు చిన్న ప్లేట్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఇది కొంచెం పెద్దది పెట్టండి. ఆ నెక్స్ట్ నుంచి వేసే ప్లేట్స్ అన్నవి మీరు ఫస్ట్ పెట్టిన ప్లేట్కి హాఫ్ వరకు తీసుకుంటే మీకు ఎక్కువ కుర్చీళ్ళు అయితే వస్తాయండి. ఇలా ప్లేట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక పిన్తో అయితే పెట్టుకోవాలి. మనం కుర్చీళ్ళు వేసుకున్న తర్వాత వాటిని అలానే టక్ చేస్తామనుకోండి, మనకి ఆ టమ్మీ ప్లేస్లో చాలా ఎత్తుగా కనిపిస్తుంది. ఈవెన్ మనకి పొట్ట లేకపోయినా కూడా ఈ కుర్చీళ్ళ వల్ల అక్కడ ఆ పోర్షన్ అన్నది ఎత్తుగా ఉంటుంది. అలా కాకుండా ఒక ఫ్లీట్కి ఇంకొక ఫ్లీట్కి మధ్యలో సిమిలర్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. ఫస్ట్ ప్లేట్ నేను తీసుకున్న తర్వాత దానికి కొంచెం ప్లేస్ వదిలేసి సెకండ్ వన్ తీసుకున్నాను. ఆ సెకండ్ వన్కి మరలా కొంచెం ప్లేస్ వదిలేసి థర్డ్ వన్ తీసుకోవాలి. అలా ఈ కుర్చీళ్ళన్నింటినీ సెట్ చేసుకుని ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారంటే మనకి ఫస్ట్ వన్కి ఇప్పటికీ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా ప్లేట్కి మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పిన్ చేసుకుని ఇప్పుడు మనం టక్ చేసుకున్నామంటే మనకి ఆ టమ్మీ పోర్షన్లో ఎత్తుగా అయితే ఉండదండి. ఓకే అండి, కుర్చీలు పెట్టడం పూర్తయిన తర్వాత ముందు రోజు నైట్ ఇలా కానీ సెట్ చేసుకున్నారనుకోండి,
నెక్స్ట్ డే కట్టుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా బాక్స్ ఫోల్డింగ్ అది అంత అవసరం లేదండి. జస్ట్ ఈ హ్యాంగర్ మీద నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే పళ్ళుని వేసేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ ప్లీట్స్ ఉన్నాయి కదండి, దాని నుంచి కట్టు చెంగు వరకు జస్ట్ అంత పర్ఫెక్ట్గా ఏం అవసరం లేదు. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అటు ఇటు వేసేసుకుని దీన్ని ఇప్పుడు హ్యాంగర్ మీద వేసేసుకోవాలి. మీరు పట్టు శారీస్ అయినా ప్రీ ప్లీట్ చేసుకున్నప్పుడు జస్ట్ అది నెక్స్ట్ డే కలా ప్లీట్ చేసుకుంటే కనుక మళ్ళీ బాక్స్ ఫోల్డింగ్ అవన్నీ చేసేదానికన్నా ఇలా అయితే ఈజీగా ఉంటుందండి. ఇది పెట్టడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మనం మళ్ళీ శారీ కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఈ పళ్ళు పోర్షన్ని షోల్డర్ మీద పెట్టుకున్నామంటే మనకి స్టార్టింగ్లోనే ఈ కట్టు చెంగు అనేది ఉన్నది కాబట్టి ఈజీగా మనం శారీని అయితే కట్టుకోవచ్చు. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.